సంక్రాంతి స్పెషల్ నువ్వుపప్పు అరిసెలు ఇలా చేశారంటే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ తోటి రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని నైట్ అంతా నానపెట్టుకోవాలండి. మధ్య మధ్యలో వాటర్ మార్చుకుంటూ ఉండాలి, లేదంటే బియ్యం పులిసిపోతాయి. ఇలా నాటినైతే మనం ఇప్పుడు మొత్తం వాటర్ అంతా తీసుకొని ఇలాగా స్టన్నర్లోని బియ్యాన్ని వేసుకొని ఇప్పుడు ఇలా పొడి క్లాత్ మీద వేసుకోవాలండి. కొంచెం బాగా మనం పలుచగా నిరుపుకోవాలి. ఈలోగా బెల్లాన్ని తురుపుకుందాము. బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకొని బియ్యం ఆరినాయి కదండి, బియ్యం మరీ ఎక్కువ ఆరిపోకూడదు, కొంచెం తడి ఉండాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని పిండిని మెత్తగా ఆడుకోవాలి. ఆడుకున్న పిండిని ఒక బేసిన్లోని జల్లెడ పెట్టి కొంచెం కొంచెంగా పిండి వేసుకొని మొత్తం అంతా జల్లించాలండి. పిండిని ఈ విధంగా జల్లించుకుంటూ ఎప్పటికప్పుడు మనం అలాగా పిండిని మొత్తం అంతా చేతితోటి గట్టిగా నొక్కాలి, లేదంటే పిండి ఆరిపోతుందండి. ఇలా నేను మూత పెట్టుకున్నానండి. అది ఎక్కువ పిండి అయితే ఒక తడి క్లాత్ వేసుకొని మూత పెట్టుకోవచ్చు. అది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాసు బెల్లము, 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. పాకాన్ని ఇలాగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా ఉండలా వచ్చిందంటే పాకం వచ్చేసినట్టేనండి. ఇంకా ఉండలా రాకపోతే మనం కొద్దిసేపు మళ్ళీ పాకాన్ని మరనివ్వాలి. ఉండైతే వచ్చిందండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ పిండిని వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది సలివిడి తయారవుతుందండి. ఇలా తయారైందని పక్కన పెట్టేసుకోవాలండి. మూత పెట్టి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక గిన్నెలోని నువ్వులు తీసుకొని, నువ్వులు అసలు ఆయిల్లోకి వదలకుండా ఉండాలంటే కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సలాడ్ ఉంది కదండి, దాంట్లోని 2 స్పూన్లు నెయ్యిని వేసుకొని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు పేపర్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని అందులోంచి కొంచెం సలాడ్ ముద్దను తీసుకొని ఇలా నువ్వుపప్పులోని ముంచాలండి. ఈ విధంగా ముంచుకొని పేపర్ మీద కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క ఎగిపోయిన తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకొని ఎగిపోయిన తర్వాత ఇలాగ కన్నాల గరిటలో తీసుకొని పొటాటో మైసర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా ఆయిల్ మొత్తానంతా ఒత్తుకోవాలి. రెండోది కూడా సేమ్ అలాగే చేసుకోవాలండి. చాలా ఈజీగా మనం అరిసెలు సంక్రాంతికి ఈ విధంగా చేసుకోవచ్చండి. అరిసెలు చేయని రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే ఆయిల్ని ఒత్తేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఒత్తుకున్నామంటే ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇంకా అరిసెలు కూడా ఆయిల్ ఏమంటదో. ఈ విధంగా మొత్తం అన్నీ చేసేసుకోవాలి. ఇన్ని అరిసెలు అయితే అవనియండి, చాలా బాగుంటాయండి. టేస్ట్ నువ్వుపప్పు వేస్తే ఇంకా చాలా బాగుంటాయి. ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సంక్రాంతి అంటేనే ఎక్కువ అరిసెలు వండుతూ ఉంటారు కదా, ఈసారి అయితే నేను నువ్వుపప్పు అరిసెలు వండానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్